ఫార్మాట్ ఏదైనా, మ్యాచ్ ఏదైనా, టోర్నమెంట్ ఏదైనా, రోహిత్ శర్మ డెడికేషన్‌కు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక టీ20 ఫార్మాట్‌లో అయితే రోహిత్ శర్మను కొట్టిన వాళ్ళే లేరు. నువ్వా నేనా అన్నట్టుగానే తన ఆట తీరు ఉంటుంది. అయితే రోహిత్ శర్మ క్రికెట్ జర్నీ గురించి చెప్పాలి అంటే ఈ టీ20 ప్రపంచ కప్ ద్వారానే తను క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2007లో అతి చిన్న వయసులోనే తను క్రికెట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సెంచరీలు, హాఫ్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, అబ్బా! ఇంక చెప్పాలి అంటే రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా అని అనుకోవచ్చు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఎంత చిన్న పిల్లాడో అప్పుడు రోహిత్ శర్మ కూడా అంతే యంగ్ ఏజ్‌లో భారత జట్టులోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఒక చెరగని చిరస్మరణీయమైన విజేతగా నిలిచాడు. 5 ఐపీఎల్ ట్రోఫీలను ముంబై ఇండియన్స్ జట్టుకు అందించాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు అందించినప్పటికీ కూడా రోహిత్ శర్మ విషయంలో మాత్రం సీతకన్ను వేసింది ఆ యాజమాన్యం. అందుకనే తనని రాత్రికి రాత్రే కెప్టెన్‌గా తీసేసి హార్దిక్ పాండ్యాను నియమించింది. దీనిపైన చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అయితే ఎప్పుడైతే భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌ను సాధించిందో నీతా అంబానీ రోహిత్ శర్మ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈరోజు రోహిత్ శర్మ డెడికేషన్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. ఎన్నో సందర్భాలలో ముఖ్యంగా ఐపీఎల్‌లో తన డెడికేషన్, ప్యాషన్ అలాగే టాలెంట్ ఎన్నో సందర్భాల్లో బయటపడ్డాయి. ఈరోజు భారత జట్టు గర్వించదగ్గ కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరొకసారి పుట్టాడేమో అని నాకు అనిపిస్తోంది. కొన్ని సార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండాలా లేదా అనే విషయం అప్పటి పరిస్థితులు, సందర్భాలు చెప్తుంటాయి. కానీ నేను భారత జట్టును మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని. అయితే ఇక రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడం చాలా బరువెక్కిన గుండెతో నాకు బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.